హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న రైతు భరోసా గురించి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. అంటే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులైతే విడుదల అవుతున్నాయండి. సో, మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే దాదాపుగా 7,500 కోట్ల రూపాయలు వచ్చేసి రైతుల ఖాతాలో జమ చేయడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది. కాబట్టి ఏ రోజున ఎంతమంది రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ అవుతున్నాయి. అలాగే ఎన్ని ఎకరాల వరకైతే వస్తున్నాయనే దాని గురించి మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే మాట్లాడుకోవచ్చండి. సో, మొత్తానికి వచ్చేసి మనకైతే ఈ రోజున అప్డేట్ అయితే వచ్చింది. డేట్ కనుక చూసుకుంటే 20 తారీఖు నవంబర్‌న వచ్చేసి బుధవారం రోజున అప్డేట్ అయితే వచ్చిందండి. సో, మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మొదటిసారిగా రైతు భరోసా నిధులైతే విడుదల చేయడానికైతే ముందుకైతే వచ్చింది కాబట్టి, సో, దీని గురించి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎంతవరకు అయితే వస్తున్నాయి అమౌంట్ గురించి, ఓకేనా? సో, చిన్న రిక్వెస్ట్ ఏందంటే చాలామంది రైతన్నలైతే మన వీడియోస్ అయితే చూస్తున్నారు గానీ, లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో, మీరైతే ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే ఇచ్చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదొచ్చినా సరే మన ఛానల్‌లో వీడియో అయితే తీసుకొస్తాను మీకోసం కాబట్టి వీడియోని మాత్రం చిన్న లైక్ ఇచ్చేయండి, ఓకేనా? సో, మొత్తానికి 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద ఇప్పటిదాకా డబ్బులైతే రాలేదని చాలామంది అయితే అంటున్నారు కదా! సో, మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈసారి వచ్చేసి వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులైతే విడుదల చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి. సో, గతంలో ఏదైతే హామీ ఇచ్చారో ఎకరానికి రూ. 7,500 చొప్పున ఈసారి మన తెలంగాణలో ఉన్న 1,59,00,000 ఎకరాలకి రైతు భరోసా నిధులైతే విడుదల చేయడానికైతే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు. సో, మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ నెల 27వ తారీఖు నుంచి మొదలుపెట్టి అంటే ఇంకో 7 రోజుల్లో ఈ మన రైతు భరోసా ప్రారంభిస్తారట. సో, దాని తర్వాత డిసెంబర్ ఎండింగ్ లోపు మొత్తంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన ప్రతి ఒక్కరికైతే పంట ఏసిన వాళ్ళందరికైతే డబ్బులైతే వాళ్ళ ఖాతాలో జమ చేస్తారటండి. సో, మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈసారైతే జమ చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మనకైతే అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చారు. గతంలో కూడా మనకైతే చాలా సార్లు అయితే దాదాపు ఒక 4 సార్లు ఇచ్చిన హామీ ప్రకారంగా డబ్బులైతే విడుదల చేయలేదు. ఈసారైనా డబ్బులైతే విడుదల అవుతుందని చాలామంది ఆశతో ఎదురైతే చూస్తున్నారు కాబట్టి ఈసారైనా చూద్దాం. అదే విధంగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే 2,00,000 రుణమాఫీ ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈసారి మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు అయితే కొంతమందికైతే చేసింది. మిగతా వాళ్ళకైతే డిసెంబర్ నుంచి మళ్ళీ మొదలుపెడతామని చెప్పడం అయితే జరిగిందండి. సో, మొత్తానికి రైతన్నలకైతే వచ్చే నెలలో మొత్తంగా పండగైతే ఉంది కాబట్టి మీకు డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మీతోటి చూసే రైతన్నలకు వాటిలో కూడా హోప్ అయితే ఉంటది కాబట్టి మీరు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. రైతు రుణమాఫీ వచ్చిందా? లేదంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చిందా? అనేది మనమైతే పూర్తిగా అయితే మాట్లాడుకుందాం. అదేవిధంగా ఈసారి మన తెలంగాణలో 15 ఎకరాల వరకైతే ఇచ్చే అవకాశం అయితే ఉందండి. సబ్ కమిటీ ఏదైతే రిపోర్ట్‌లు ఇచ్చిందో అదే విధంగా మనకైతే రైతు భరోసా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది, ఓకేనా? ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్‌కైతే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.